అయినా బర్త్డే ఇవాళ్ళైతే రేపు వెళ్ళడం ఏంటి? సరే పద వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఫోన్ మాట్లాడుతూ వెళ్ళారు. ఎక్కడైనా ఇంట్లో సౌమ్య కూడా కనిపించట్లేదు. ఇవాళ ఆఫీస్ కూడా లేదే. చెప్పండి సార్. ఈవిడ తల బిందెలో ఇరుక్కపోయింది. ఏదో ఒకటి చేసి ఆ బిందెను తీయండి. సార్, ఈ బిందెని తల నుంచి వేరు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు సార్. ఏంటండి మీరనేది? అంటే జీవితాంతం తలని బిందెలోని పెట్టుకుని బతకాలా? ఏదోలా బిందెని మీరు కట్ చేసేయండి. అమ్మీ, మేడం, మామూలుగా అయితే ఇత్తడి ఇనుము లాంటి వాటిని వీళ్ళు గ్యాస్ వెల్డింగ్ తో కట్ చేస్తారు. అది పెద్ద పని కాదు. కానీ లోపల ఈవిడ తల ఉంది కదండి, అలా కట్ చేస్తే తల కబాబ్ అయిపోతుంది. ప్లీజ్ సార్, మరి ఏదైనా ఉంటే చూడండి సార్, మీకు దండం పెడతాను సార్. ఎంత టెన్షన్ పడిపోతున్నారు? ఈవిడ మీకేమవుతారు? మా ఆవిడ సార్. అవునా? అవును, మీరేంటి మాస్క్ వేసుకున్నారు? అది అది నాకు బాగా జలుబు చేసింది సార్. తీయమంటారా సార్? వద్దులే వద్దులే. ఈవిడికి ఇదేం సరదా అయ్యా, బిందెలో తలదూర్చేసింది. మా ఆవిడ అంతే సార్, అనవసరమైన విషయాల్లో ఇట్లానే తలదూర్చి ఇరుకుపోతా ఉంటది. అయ్యా, ఏదో ఒకటి చేసి దీని తలని బయటికి లాగండి అయ్యా. సార్, నాకెందుకో తల కోసేస్తే గాని పనేలా అనిపించట్లేదు. తల కోసేస్తారా? నాయనో, అయ్యో, ఇప్పటికే ఇది తలకాయ లేని పనులు చేస్తా ఉందనే నేను తల కొట్టుకుంటా ఉంటే ఇప్పుడు ఏకంగా తల తీసేద్దామంటావేంటయ్యా? ఈ శేఖరం ఏంటి మా అమ్మ విషయంలో నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు? ఏదో నిజంగా వేడి మా అమ్మకి మొగుడైనట్టు ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? సార్, మీకు దండం పెడతాను, ఆ తలని వేరు చేయకుండా బిందెని మాత్రమే వేరు చేయండి సార్, ప్లీజ్ సార్. ఏమయ్యా, ఆయన బాధ అర్థం చేసుకొని ఆ బిందె తీసే మార్గం ఏదైనా ఉంటే చూడండి. సార్, ఈ బిందెని చాలా జాగ్రత్తగా కట్టర్తో కట్ చేస్తే పని అవుతుందేమో చూద్దాం సార్. సరే, ముందు ఆ పని చేయి. అలాగే సార్. సార్, మీరు ఆ బిందెను పట్టుకోండి. అలాగే. నేను కట్ చేస్తాను. సార్, పని అయితే అవుతుంది సార్. వెరీ గుడ్, చెయ్యి.
ఇదిగో అమ్మే, అదిగో ఎస్ఐ వెళ్ళిపోయాడు. అమ్మా అమ్మే, అమ్మే, అమ్మా శేఖర్ అమ్మి కంచు, అమ్మా బిందె వచ్చేసి ఉండాది. అమ్మా సార్ ఏంటయ్యా ఏమైంది? వాళ్ళు మనం పట్టుకోవాల్సిన దొంగలే సార్, పారిపోయారు. అవునా? చా, చేతికి దొరికిన దొంగల్ని మళ్ళీ వదిలిపెట్టేశాం. పదండి. ఒక నిమిషం సౌమ్య, వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఓకే సార్. భలే టైంలో చేసావే. హలో శరణ్య అక్క. ఏయ్ నువ్వేంటే మా ఆయన ఫోన్ లిఫ్ట్ చేసావు? కమ్మింగ్ సూన్. మీ ఆయన్నే లిఫ్ట్ చేయబోతున్నానుగా. దానికిది ఓ చిన్న లీడ్ సీన్ అనుకో. వెధవ మాటలు కట్టి పెట్టి ఆయన ఫోన్ నీ దగ్గర ఎందుకుందో చెప్పు. ఫోనే కాదు, మీ ఆయనే నాతో ఉన్నాడు. నీతో ఉండడం ఏంటి? ఇవాళ నా బర్త్డే శరణ్య, అందుకని సరదాగా అలా నీ మొగుడితో బయటికొచ్చా. ఈ రోజుని దర్శన్ నేను మెమొరబుల్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సరదా కాదే, ఇలాంటి వెధవ డ్రామాలు ఆడితే నీ సరదా తీర్చేసి నీకు సమాధి కడతాను, జాగ్రత్త. ఏంటి వార్నింగా? భయపడిపోవాలా? చూడు, నీ మొగుడు ఎక్కడ చేజారిపోతాడో అని నువ్వు భయంతో చావాలి, కానీ నేనెందుకు భయపడతాను?